అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవా కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన కారులో యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి విగత జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ యువతుల మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవా కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన కారులో యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి విగత జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ యువతుల మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో అయితే కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవా నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, అలాగే ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన ఇటు అమెరికాలోని కాలిఫోర్నియాలో చదువుకుంటున్నారు. నిన్న వారు బయటికి తీర్థయాత్ర కోసం వెళ్లిన క్రమంలో జరిగిన యాక్సిడెంట్ లో వారు మృతి చెందారు. మంచి చదువుకొని ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తారనుకున్న ఇద్దరు విద్యార్థినులు చనిపోవడంతో వారి కుటుంబాల్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం గార్ల మండలంలో వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధుమిత్రులు అంతా కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ప్రస్తుతం అక్కడ వారు చెప్తున్నారు ఒకటే, మేము ఎంతో ఆశపడి వారిని అమ్మాయిలైనప్పటికీ మంచి చదువులు చదువుకోవాలని అమెరికాలోని కాలిఫోర్నియాకు పంపించడం జరిగింది. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం అయితే రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అలాగే ఇటు అధికారులు కూడా స్పందించి తొందరగా వారి యొక్క మృతదేహాలను తిరిగి వారి సొంత గ్రామాలకు తీసుకొచ్చే విధంగా సహాయం చేయాలని అధికారులు కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు సహాయం చేయాలని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.